గుంటూరు జిల్లా గురజాల పట్టణం రణరంగంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో తెలుగుదేశం కార్యకర్తలు పట్టణంలో స్వైర విహారం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మురళీధర్ రెడ్డి ఆస్తులు ధ్వంసమయ్యాయి. సినిమా హాళ్లు, ఆస్పత్రి, షాపులపై సీఐ రామారావు ఎదుటే టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలు, అక్కడున్న సిచ్యువేషన్ గురించి మరిన్ని వివరాలు రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పట్టపగలు జరిగిన దాడి విజువల్స్ చూస్తున్నాం. ఒక భీతావహ పరిస్థితిని క్రియేట్ చేశారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? బిందు ప్రస్తుతం కూడా తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది గురజాల పట్టణంలో. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 30 నంబర్ పోలింగ్ బూత్ లో షకీలా అనే ఒక మహిళ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో ఆమెను టీడీపీ సంబంధించిన ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మొదలైన గొడవ ఆ తర్వాత కూడా చినిగి గాలి వల్ల మారిపోయింది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భారీగా రణరంగంగా మారిపోయింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గురజాల నాయకుడు ఎవరైతే ఉన్నారో యనమల మురళీధర్ రెడ్డి ధ్వంసం చేసి సినిమా థియేటర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు అట్లాగే దుకాణాలతో సహా అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ పక్కనే ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన ఇళ్లను కూడా లూటీ చేసిన పరిస్థితి. దీంతో ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా భయాందోళన చేస్తున్నారు. ఎప్పుడు ఏ మూల నుంచి వచ్చి ఇళ్లను కూడా లూటీ చేస్తారన్న భయాందోళన అక్కడ ముస్లిం మైనారిటీలో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అనేక ఇళ్ల మీద కూడా పడి ధ్వంసం చేయడంతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు, సామాగ్రిని కూడా బయటికి లాగేసిన పరిస్థితి. సో ఇలాంటి ఒక భీతావహ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిఐ రామారావు కారణంగానే ఈ ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కళ్ళెదుటి ఈ ఘటన అంతా కూడా జరుగుతున్న సమయంలో ఏమాత్రం వారితో పోగా కొంత రెచ్చగొట్టిన పరిస్థితి కూడా కొనసాగింది. ఎందుకంటే ఇది కొన్ని వీడియోలు కూడా మనకు దొరికాయి. ఆయన వ్యాఖ్యలు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వీడియోస్ కూడా మనకు దొరికిన పరిస్థితి. రవీందర్, ఎవరిపైన కేసు నమోదు చేశారా ఇప్పటి వరకు? ప్రస్తుతానికి అయితే ఎవరి మీద కేసు నమోదు చేయలేదు బిందు. కేవలం ముందు ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవను సద్దుమణిగించేందుకే అదనపు బలగాలు వచ్చిన తర్వాత ఇదంతా కూడా సద్దుమణిగించేందుకు మాత్రమే ఇప్పటి వరకు సమయం సరిపోయింది. ఇక మీట అసలు ఘర్షణకు కారణం ఏంటి అనేది కోణంలో పోలీసులు మళ్ళీ విచారణ జరిపి అప్పుడు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా గ్రామంలో మొత్తం ఇరు వర్గాలు కూడా మోహరించిన పరిస్థితి. ఈ రాత్రికి జంగమహేశ్వరపురంలో భారీగా దాడులకు పాల్పడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సన్నద్ధమైన పరిస్థితి ఉంది. అందులో భాగంగా పులిపాడు గ్రామంలో ఇందుకోసం పెద్ద ఎత్తున ఒక గూడు పుటాన్ని కూడా జరుగుతుంది. ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏదైతే టీడీపీ సంబంధించిన పట్టున్న గ్రామాలు ఉండేవి వారందరూ కూడా పులిపాడు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి ఈరోజు జంగమహేశ్వరపురం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గ్రామం, అట్లాగే స్థానిక నాయకుడు యనమల మురళీధర్ రెడ్డి స్వస్థలమైనటువంటి ఆ గ్రామం మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు పోలీసులు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఇక్కడ రప్పించి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. రవీందర్, ఆస్తి ధ్వంసం అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనబడుతోంది. ఎవరికైనా గాయాలయ్యాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మురళీధర్ రెడ్డి ఆస్తులే ప్రధాన టార్గెట్ గా దాడి జరిగాయని చెప్తున్నారు కదా. ఆయన కంప్లైంట్ చేశారా? ఈసీ దృష్టికి దాడి ఘటన తీసుకొచ్చారా? ప్రస్తుతానికి అయితే పెద్ద సంఖ్యలో వీరందరూ కూడా వందల సంఖ్యలో ఉన్నారు. ఏదో కొద్దిమంది 10 మంది 20 మంది కూడా కాదు, వందలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి కర్రలతోటి ఏకంగా గురజాల పట్టణంలో స్వైర విహారం చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అలాంటి నేపథ్యంలో అది ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ నుంచి ప్రాణభయంతో తప్పించుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసుల దగ్గర కూడా వీరు వెళ్ళలేకపోయారు. గాయపడ్డ దాదాపు 10 మంది వరకు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించలేని పరిస్థితి. వీరంతా గ్రామాన్ని గురజాల పట్టణాన్ని వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి. మరో చోట ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అయితే వారు ఎవరు కూడా ప్రస్తుతానికి ఇంకా పోలీసులు ఫిర్యాదు చేయలేదు. పోలీసు బలగాలు గ్రామాలకు పెద్ద సంఖ్యలో వచ్చిన తర్వాత తమకు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న తర్వాత మాత్రమే పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేయడానికి
సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. బిందు రవీందర్, ఇది ఒక్క ఘటనే కాదు, అటు మేరుగు నాగార్జునపై కూడా దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? ఇటు మేరుగు నాగార్జున మీద కూడా సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక కార్యకర్తలు ఆయన మీద ఏకంగా దాడికి పాల్పడ్డారు. ఆయన తల మీద అట్లాగే గడ్డానికి కూడా తీవ్రంగా రక్తస్రావం అయిన పరిస్థితి. ఒక ఇతనే కాదు, మిగతా ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం నర్సాపేటలోను, తర్వాత గురజాల్లో కాసు మహేష్ రెడ్డిని, ఇప్పుడేమో యనమల మురళీధర్ రెడ్డి, ఇక్కడ మేరుగు నాగార్జున ఇలా వరుస వెంబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని టార్గెట్ చేసుకుని దాడులు పాల్పడుతున్నారు. ఆ తర్వాత విదేశీ నాయకులు ఉన్నారు, పార్టీకి గట్టిగా పట్టుబొమ్మలుగా ఉన్నటువంటి నాయకులు, వారిని కూడా టార్గెట్ చేసుకుని వారి ఆస్తులు ధ్వంసం చేయడం, వారు కనిపిస్తే దాడులు చేయడం కాదు అవసరమైతే చంపేయడానికి కూడా సిద్ధం అన్నట్టుగా వీరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా మారింది. అయితే ఇంత దారుణాలు జరుగుతున్న పోలీసులు ప్రేక్ష పాత్ర వహించడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితుంది. ఎందుకంటే ఇటు పల్నాడులో పాటు ఇటు వేమూరులో సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని ఇప్పటివరకు పోలీసులు పదే మీటింగ్లో చెప్తూనే ఉన్నారు. కానీ ఆ సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ఎందుకు పటిష్టమైన భద్రత పెట్టలేదంటే దానికి సమాధానం పోలీసు అధికారుల నుంచి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చోటు చేసుకుని అయిపోయిందో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం గురజాల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది రవీందర్ అందిస్తున్న డీటెయిల్స్ ప్రకారం.